చేతులతో మనిషిని నిర్మించాడు. ఆయన ఎలాగ నిర్మించాడు అంటే తన స్వరూపాన్ని, తన పోలికను నరుడికిచ్చాడు. కాబట్టి ఈ సర్వ సృష్టిలో ఉన్న జీవిస్తున్న జీవం వేరు, అంటే జంతువులు కానీ చెట్లు కానీ అవి జీవిస్తున్నాయి. కానీ మానవులు వేరు. మానవుణ్ణి దేవుడు ఏం చేశాడు? తన చేతితో నిర్మించుకున్నాడు, చేతితో తయారు చేసుకున్నాడు. చేతితో తయారు చేశాడంటే తెలుసా మీకు? ప్రేమతో తయారు చేసుకున్నాడు. ఎలా తయారు చేసుకున్నాడంటే ఎవరిలాగో కాదు, తన స్వరూపములో, తన రూపములో, తన పోలికలో మనుషుని సృజించుకున్నాడు. ఇప్పుడు చదివిన మన మాట చూడండి. దేవుడు తన స్వరూపమందు స్త్రీగాను పురుషునిగాను వాని సృజించాడు. అంటే స్త్రీలో కూడా ఉన్నదేమిటి? దేవుని యొక్క స్వరూపమే. పురుషుల్లో కూడా ఉన్నదేమిటి? దేవుడి యొక్క స్వరూపమే. ఇక్కడ ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ? దేవుని దృష్టిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. నా ప్రియ సోదరి సోదరుడా, మనము పురుషాధిక్యమైన లోకంలో జీవిస్తున్నాం. పురుషుడు ఎక్కువగా బలవంతుడు, పురుషుడు ఎక్కువగా అధికారం కలిగిన వాడుగా మనం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో స్త్రీ వేరు కాదు, పురుషుడు వేరు కాదు. దేవుడు స్త్రీని తన స్వరూపంలో సృజించుకున్నాడు, పురుషుని కూడా తన స్వరూపంలోనే సృజించుకున్నాడు. వాళ్ళిద్దరిని కుటుంబము చేసింది ఆయనే. వాళ్ళిద్దరికి వివాహము చేసింది ఆయనే. వాళ్ళిద్దరూ కలిసి జీవించాలని ఆశపడింది ఆయనే. కుటుంబ వ్యవస్థకు మూల కారణము, కుటుంబ వ్యవస్థకు ఆధారము దేవాతి దేవుడే. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ భర్త గురించి, నీ గురించి, నీ భార్య గురించి ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఆయన ఇష్టపడ్డాడు, ఆయనే కుటుంబము సిద్ధపరిచాడు. ఈరోజు వేరువేరుగా జీవించిన వీళ్ళిద్దరిని కుటుంబముగా సిద్ధపరుస్తుంది దేవుడు. ఇది వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరూ మర్చిపోయి జీవిస్తున్న వాళ్ళు అనేకులు. దేవుడే అక్కడ కూడా ఎలా చెప్పాడట? తన పక్కటెముకను తీసుకొని స్త్రీని తయారు చేశాడట. ఎలాగా? తన పక్కట ఎముక. ఎందుకంటే స్త్రీ ఎవరు? తన పక్కలో ఉండవలసిన వాళ్ళు. నెత్తి మీద ఎముక తీయలేదు, అరికాల నుంచి ఎముక తీయలేదు. నెత్తి మీద ఎముక తీసుకుంటే నెత్తి మీద పెట్టుకోవాలి, అరికాల నుంచి ఎముక తీసుకుంటే కాళ్ళ కింద తొక్కి పెట్టాలి. కానీ స్త్రీని దేవుడు ఏం చేశాడు తెలుసా? పక్కటెముకను తీశాడు. నీ శరీరములో ఒక ఎముక, నీ శరీరములో ఒక భాగము ఆమె. అందుకే మనం చదువుకున్న వాక్యం ఉంది, స్త్రీ అట పురుషుడట తన తల్లిదండ్రులను విడిచిపెట్టి వాళ్ళిద్దరూ కూడా ఏక శరీరులు అవుతారట. వివాహము అంటే దేవుని దృష్టిలో వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు, ఒకే శరీరము కలిగిన వాళ్ళు. దేవుడి దృష్టిలో వివాహమైన తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా ఒక్కలే, వేరు వేరు కాదు. దేవుడి దృష్టిలో భార్య వేరు, భర్త వేరు కాదు, ఏక శరీరులు, ఒకే శరీరము కలిగిన వారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరి చూపు ఒకవైపు ఉండాలి వివాహమైన తర్వాత. వాళ్ళిద్దరి కాళ్ళు ఒకవైపే నడవాలి, ఒకే మార్గంలో నడవాలి. వాళ్ళిద్దరి చేతులు ఒకే పని చెయ్యాలి. ఇది దేవుడు ఇష్టపడుతున్నాడు, దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తం. ఇది వివాహ వ్యవస్థలో దేవుడు కోరుకుంటుంది భార్యాభర్తలు ఇద్దరంటే వేరు వేరు కాదు. దేవుడి దృష్టిలో వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక్కరే. కాబట్టి వాళ్ళని ఏమన్నాడు? ఒక్క కుటుంబం అన్నాడు. వాళ్ళని ఒక్కరి కింద లెక్క, ఏక శరీరులు. ఇంతవరకు వేరువేరుగా చూసిన దేవుడు వీళ్ళిద్దరిని కలిసి ఒక్కలాగా చూడాలని ఇష్టపడుతున్నాడు. వీళ్ళిద్దరు చూపు ఒకవైపే ఉండాలి, వీళ్ళిద్దరు ప్రయాణము ఒకవైపే ఉండాలి, వీళ్ళిద్దరు చేతులు ఒక పనే చేస్తూ ఉండాలి, వీరిద్దరి ఆత్మ ఒకటై ఉండాలి, వీరిద్దరి మనస్సు ఒకటై ఉండాలి. ఇది వివాహ వ్యవస్థ. కాబట్టే నరుడు జీవితంలో వివాహము ఘనమైనది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మానవ జీవితంలో చదువులున్నాయి, ఉద్యోగాలున్నాయి, రకరకాల పనులున్నాయి. అన్నిటికన్నా ఘనమైనది ఏమిటి అంటే బైబిల్ చెప్తుంది వివాహమే అన్ని విషయాల్లో ఘనమైనది. ఎందువల్ల ఘనమైనది? ఒంటరిగా ఉన్న వ్యక్తి జంటగా మారుతున్నాడు.
ఒంటరిగా ఉన్న వ్యక్తి శక్తివంతంగా మారుతున్నాడు. వివాహం అంటే ఒక వ్యక్తిని పరిపూర్ణము చేసేది వివాహం. దేవుడు అందుకే భార్యని గాని భర్తను గాని ఏమన్నాడు తెలుసా? సాటి అయిన సహాయము. రక్షుబాబుకి సహాయము కావాలి. కొన్ని విషయాల్లో అతను బలహీనంగా ఉన్నాడు. సహోదరి అనురాధకి కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంది. ఆమెకు సహాయం కావాలి. దేవుడు ఎంపిక చేసుకున్నాడు అనురాధకి సహాయము చేయడానికి సహాయకుడుగా రక్షుబాబుని ఎంపిక చేసుకున్నాడు. రక్షుబాబుకి సహాయము చేయటానికి సహోదరి అనురాధను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. కొన్ని విషయాల్లో ఈ బిడ్డ బలహీనంగా ఉంటది, కొన్ని విషయాల్లో ఈ బిడ్డ బలహీనంగా ఉంటాడు. బలహీనమైన చోట సహోదరికి బలహీనమైన చోట సహోదరుడు ఏమవుతాడు? బలమై ఉంటాడు. సహోదరుడికి బలహీనమైన చోట సహోదరి బలంగా ఉంటది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే బలమైన బంధముగా, బలమైన శక్తిగా వీళ్ళిద్దరు పరిపూర్ణముగా దేవుడు సిద్ధపరుస్తాడు. ఇది దేవుడు చేసిన వివాహం. దేవుడు ఎవరిని ఎంపిక చేస్తాడంటే సాటి అయిన సహాయాన్ని ఎంపిక చేస్తాడు. బానిసలం కాదు, పని చేసే వాళ్ళకి కాదు. కానీ సమాజం ఎలా తయారైందంటే ఆడపిల్ల వస్తుందంటే ఆ ఇంట్లో పని చేయటానికి, మగపిల్లోడు వస్తున్నాడంటే ఆ ఇంటికి ఏదో పని చేయటానికి కాదు. నా ప్రియ సోదరి సోదరుడా, కుటుంబము వాళ్ళిద్దరిని దేవుడు ఎంపిక చేసుకుంది. వాళ్ళిద్దరూ ఏక శరీరులై పరిపూర్ణం అవ్వటానికి, పరిపూర్ణమైన దేవుని ప్రణాళికను చిత్తాన్ని నెరవేర్చటానికి, వీళ్ళ కుటుంబం ద్వారా దేవుడు మహిమ పొందుకోవటానికి. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. అందుకే ఆదికాండం 1వ అధ్యాయము మనం చదివిన వాక్యం తర్వాత వాక్యం ఉంటుంది చూడండి. దేవుడు వాళ్ళని ఎలా దీవిస్తున్నాడో, వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకున్నాడని చెప్పాను. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఎవరికి చెప్పాడు? రక్షుబాబుకి ఒక్కడికే చెప్పాడా? దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడట. కుటుంబాన్ని ఆశీర్వదించాడు. నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. నా ప్రియ సోదరుడు, వివాహం చేసుకున్న నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఎటువంటిదో తెలుసా? పరిపూర్ణమైన ఆశీర్వాదం, అధికారము కలిగిన ఆశీర్వాదం, ఈ లోకమును ఈ ప్రకృతిని ఏలడానికి ఇచ్చే ఆశీర్వాదం. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, విస్తరించబడాలి. ఇది దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదం. కానీ ఒక్కసారి ఆలోచించి చూడు, వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు వస్తుంటే, లోక సంబంధమైన విషయాల్లో గొడవలు పడుతుంటే వాళ్ళిద్దరు విడిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు, రచ్చరత చేసుకుంటున్నారు, విడివిడిగా జీవిస్తున్నారు. ఈ రోజుల్లో చివరి దినాల్లో ఉన్న మనము మొట్టమొదటిగా కూలిపోతుంది కుటుంబ వ్యవస్థే. సమాజంలో మొట్టమొదటిసారి కూలిపోతుంది కుటుంబ వ్యవస్థ. ఎందుకు తెలుసా? నా వివాహము దేవుడు చేశాడు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. నా జీవితంలో ఘనమైన కార్యము నా ప్రభువు చేశాడు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. నాకు నా భార్య సాటి అయిన సహాయము అనే విషయాన్ని మర్చిపోతున్నారు. నా భర్త సాటి అయిన సహాయము దేవుడిచ్చాడు అనే సంగతిని మర్చిపోతున్నారు. కాబట్టి కొన్ని దినాల తర్వాత లోక సంబంధం విషయాల్లో గొడవలు వచ్చి విడిపోతున్నారు, విడిగా జీవిస్తున్నారు, విడాకులు తీసుకొని జీవిస్తున్నారు. భయంకరమైన వ్యవస్థ, కుళ్ళిపోయిన వ్యవస్థ బయట కనపడుతుంది. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి అంగీకరించిన నీవు, దేవుని మాటను అంగీకరిస్తున్న నీవు, దేవుని మాట ప్రకారము జీవిస్తున్న నీవు, దేవుని మాట ప్రకారము ఆయన రక్షణను అంగీకరించిన నీవు, సువార్తను పట్టుకుని రక్షణ అంగీకరించిన నీవు, ఆయన కల్వరి మరణాన్ని అంగీకరించిన నీవు, ఆయన పరిశుద్ధ రక్తాన్ని అంగీకరించిన నీవు, ఆయనే నిజమైన దేవుడని అంగీకరించిన నీవు గుర్తుంచుకో, నీ వివాహము చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నీకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చింది, సాటి అయిన సహాయం ఇచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని గుర్తుంచుకున్న రోజు బైబిల్ చెప్తుంది, నీ భార్య బలహీనమై ఉన్నను, కలంకమని ప్రభు సంఘానికి పోలుస్తూ అంటున్నాడు. కలంకమైనను, ముడత అయినను, మరి ఏది అయినను ఉన్నా కూడా ప్రభు యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తముతో, తన వాక్యముతో ఉదక స్నానం చేయించి, తన పరిశుద్ధ రక్తంతో శుద్ధిపరిచి, బలహీనమై ఉన్న ఆ యొక్క సంఘాన్ని
తన భార్యగా, తన వధువుగా ఎలాగ స్వీకరించాడో భర్త కూడా ఎలా చేయాలట? తన భార్య బలహీనముగా ఉన్న క్షణాల్లో భర్త శుద్ధిపరిచి ఆమెను స్వీకరించే బాధ్యత అది. అందుకే భర్తకు ఒక మాట చెప్తున్నాడు, భార్యను నువ్వు ప్రేమించు. భార్యను నువ్వు ప్రేమించు. ప్రేమించడం అంటే నా భార్యను ఐ లవ్ యూ అని చెప్తే సరిపోద్దా? లేదా ఏదైనా గిఫ్ట్ కొనిస్తే సరిపోద్దా? లేకపోతే ఏదో మంచి పట్టు చీర కొనిస్తే సరిపోద్దా? ఇదే నా ప్రేమ అంటే? లోకంలో అదే ప్రేమ. లోకంలో ప్రేమ ఏంటి? మా ఆయన మంచి చీర కొనిపెట్టాడంటే బాగా ప్రేమిస్తున్నాడు, మా ఆయనను అడిగింది ఇచ్చాడు అంటే మంచిగా ప్రేమిస్తున్నాడు. ఇది లోక ప్రేమ. కానీ ప్రభు ఆ ప్రేమ కాదు. నా ప్రియ సోదరుడు, భర్తను ప్రేమించే, భార్యను ప్రేమించే ప్రేమ ఎటువంటిదంటే యేసుక్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తనను తాను అర్పించుకున్న ప్రేమ. భార్య కొరకు, సంఘము కొరకు చనిపోయిన ప్రేమ. ఎంతగా ప్రేమించాలంటే రక్షబాబుకు దేవుడు చెప్తున్నాడు, నీ భార్య కోసము ప్రాణము కూడా ఇచ్చేంత ప్రేమతో నువ్వు ప్రేమించాలి. ఇది ప్రేమ. గిఫ్ట్లు కొనివ్వడము, డబ్బులు ఇవ్వడము, చీరలు కొనివ్వడము, మెచ్చుకోవడము ఇది కాదు. ఇది లోక ప్రేమ. కానీ భర్త